రాష్ట్రమంతటా దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యమకాలం నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. పదవుల త్యాగంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. ఉద్యమకారులను కాపాడుకుంటామని, దొంగలను మళ్లీ పార్టీలో చేర్చుకోబోమని తెలిపారు. పదవుల త్యాగంతోనే కేసీఆర్ పార్టీని స్థాపించారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ పదవి నుంచి దిగిపోగానే తెలంగాణ శత్రువులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీతో తెలంగాణకు ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందని, ప్రజలు సమస్యలతో ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. పార్టీ ఆఫీసులో దీక్ష దివాస్ లో పాల్గొన్నారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు కవిత. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమాన్ని మొత్తం అవమానించే విధంగా నోరు బారేసుకుంటున్నారు ఈ ఆధిపత్య శక్తులు, కాంగ్రెస్ బీజేపీ నాయకుల రూపంలో. ఒకవైపు గుజరాత్ గులాంలు, మరొక వైపు ఢిల్లీ కీలుబొమ్మలు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి వీళ్లతో ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలి, గులాబీ పార్టీోడు ఉండాలి తప్ప గులాముల పార్టీ వాడు కాదు. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు కేటీఆర్. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ ప్రజా ఉద్యమం సాగించారని తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులో దీక్ష దివాస్ సభలో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని చెప్పారు. ఏదో సాధించినట్లు కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మలిదశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, మీరు అవసరమైతే నేను గనక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. ఉద్యమకారులను కాపాడుకుంటామని, దొంగలను మళ్లీ పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదనంగా ఉందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. సిద్దిపేటలో దీక్ష దివాస్ లో పాల్గొన్నారు హరీష్ రావు. తెచ్చుకున్న తెలంగాణ ఇది పదిలంగా ఉండాలి. వాడోడో బెర్లిన్ గోడలు బద్దలు కొట్టినట్టు, జర్మనీని ఏకం చేసినట్టు మళ్ళా తెలంగాణను ఆంధ్రను కలుపుతామని కొన్ని కుట్రలు చేస్తుంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కానీ అర్థమైంది, పాలేందో నీళ్లేందో అర్థమైంది. ఉద్యమకారులకు ఈ రాష్ట్ర సాధనలో చెమట చుక్కలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఒక్కటే, ఇక ఆ దొంగల్ని మళ్ళా రానిచ్చేది లేదు. చెమట చుక్క వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ తప్పకుండా కాపాడుకుంటుంది. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎర్రబెల్లి. ప్రజలు తులం బంగారం కోసం ఆశపడి కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు ఎర్రబెల్లి. తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు చేసిన పనులు తెలిసిన జనాలకు ఆశపడ్డారు. 1,00,000 రూపాయలు ఇచ్చి మర్చిపోయిన కానీ తులం బంగారం వేయడానికి ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, నువ్వు తెలంగాణ కోసం జైలుకు పోయినవా? తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేసినవా? దీక్షా దివాస్ సందర్భంగా హాస్పిటళ్లలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోతుందన్నారు నేతలు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ దిశను మార్చిందని చెప్పుకొచ్చారు.